వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. పిడుగురాళ్లలో అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అరపతనేని శ్రీనివాసరావు. చట్నీ మీరు కొంచెం సైడ్ సైడ్ అటువంటి అటువంటి ఫ్రీగా లేదు. ఇటు ఇటు అన్నా క్యాంటీన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం శుభ పరిణామం. 2014-19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదవాడి ఆకలి తెచ్చే అన్నా క్యాంటీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. సమాజంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే రోజువారీ పనులు చేసుకొని జీవనం కొనసాగించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఆకలి తీర్చడమే ధ్యేయంగా కూడా అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెట్టడం జరిగింది. కానీ 2019 అధికారం వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసేశారు. అంటే మీరు ఒకసారి ఆలోచిస్తే తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వం మారినా కానీ అదే పేరుమైన క్యాంటీన్లు కొనసాగించారు. ఇక్కడ ఏ పేరు కనపడకూడదు, అది పేదవాడి ఆటలించే పథకమైన కానీ లేదా ఇతర ఏ పథకమైన కానీ కనపడదు. వేషపూరితమైన రాజకీయాలతో ఈ అన్న క్యాంటీన్లు తీసేసి ఎంతోమంది పేదల పుట్టగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరలా 2024 ఎన్నికల్లో ఒక అఖండమైన మెజార్టీతోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళా అన్నా క్యాంటీన్లు కూడా పునఃప్రారంభించడం కూడా జరిగింది. మీరు చూసారు, పేదవాళ్ళు రోజువారీ పనులు చేసుకునేవాళ్ళు, లేకపోతే ఎక్కడికన్నా ప్రయాణరీత్యా వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ అన్న క్యాంటీన్ ద్వారా ఆకలి తీర్చుకుంటున్నారు. సో ఇదొక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంచి పేరు ప్రభుత్వానికి కూడా వచ్చింది. చాలా మంది కూడా ఈ అన్న క్యాంటీన్లకి దాతలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్న పేదరికాన్ని కానీ సమాజంలో ఉన్న అసమానతలు కానీ తొలగించడమే ప్రభుత్వ ధ్యేయం, మన ధ్యేయం. కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించి ఇది కంటిన్యూగా పేదవాళ్ళకి అందుబాటులో, అంటే 3 పూటల ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి భోజనం కానీ కేవలం 5 రూపాయలకే పేదవాడి ఆకలి తీర్చే ఈ పథకం అన్నా క్యాంటీన్
మనస్ఫూర్తిగా ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. కాబట్టి ఇది మనస్ఫూర్తిగా కూడా ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఇప్పుడు ఇలాంటి పథకాలు వచ్చి ప్రజలకు అందుబాటులో ఏ విధంగా ఉండే ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఇది ఇంకా మన నియోజకవర్గంలో దాచేపల్లి, గురజాల కూడా అక్కడ కూడా ప్రారంభించడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం. త్వరలో అవి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ 2 సెంటర్లు కూడా